కాబట్టి ఆ పైరసీ అనేది తగ్గుతుంది, ఇంకా పూర్తిగా వెళ్తే ఇంకా బాగుంటుంది. ఓకే, మీరైతే బిజీ స్టడీస్ లో ఉంటారు కదా, మిగతా సినిమాలు కూడా చూస్తుంటారు సార్? మోస్ట్ ఆఫ్ ద టైం చూస్తానండి. షూటింగ్ లో ఉంటే ఒక్కోసారి మిస్ అవుతుంటాను, షూటింగ్ లేకపోతే మాత్రం ఎవ్రీ ఫిల్మ్ కవర్ చేస్తాను. ఓకే, మీకు ఇప్పుడున్న డైరెక్టర్లో మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు సార్? ఇయర్ వచ్చిన దగ్గర మొత్తం మీద మామూలుగా ఓవరాల్ గా నాకు చాలా సార్లు చెప్పింది, ఈ రీసెంట్ టైమ్స్ లో నాకు బాగా నచ్చిన డైరెక్టర్ సందీప్ రెడ్డి. ఓకే, రైట్. అంటే అసలు మీ జానర్ పూర్తి వ్యతిరేకం, అందుకే ఇష్టం. అందుకే ఎందుకంటే కాదు, అయింది ఒక ఎక్స్ట్రీమ్. అదే మనం ఇటు ఎక్స్ట్రీమ్ కాబట్టి ఆయన అటు ఎక్స్ట్రీమ్ కాబట్టి. ఓకే ఓకే, మీరు ఎప్పుడైనా ఈ ఎక్స్ట్రీమ్ కి వచ్చే ఛాన్స్ ఉందా? అది నా నేచర్, నేను చేయలేనంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాస్పెక్టివ్ ఉంటుంది సినిమా. ఓకే, సందీప్ కొద్దిగా అగ్రెసివ్ సినిమాలు, కథలు బాగా రాయగలరు. రైట్ సార్. ఎక్కువ మంది డిస్కస్ చేస్తుంది, కోరుకుంటుంది ఇంత కామెడీ, అలాగే కథ పైన, స్క్రిప్ట్ పైన, అంటే రైటింగ్ మీద ఇంత పట్టున్న డైరెక్టర్, అంటే ఒక రకంగా 360 డిగ్రీ కోణంలో ఇండస్ట్రీకి, ప్రేక్షకులకు ఏది కావాలో అది తెలిసిన డైరెక్టర్ అనేది మీ పైన వచ్చింది. మీరు అది తీసుకోకపోయినా ఇది పక్కా, ఇది నిజం. ఇప్పుడు అందరూ కోరుకుంటుంది ఏంటంటే పవన్ కళ్యాణ్, అనిల్ రావిపూడి గారి కాంబినేషన్ ఉంటుందా ఎప్పుడైనా అనేది ఒక డిస్కషన్. ఆ మధ్య ఒక టాక్ వచ్చింది, అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు. దిల్ రాజు గారు ప్లాన్ ఉంది, మీరు పవన్ కళ్యాణ్ గారు కాంబినేషన్ అని ఒక టాక్ అయితే వచ్చింది. దీన్ని ఏమైనా రివీల్ చేయగలరా? సో అంటే ఇది గాసిప్పేనండి, అఫీషియల్ గా మాట్లాడింది లేదు. సో నిజంగా కళ్యాణ్ గారితో ఆపర్చునిటీస్ దగ్గర గంతేసి చేస్తాం. సో నేనే చెప్పేస్తాను ఈ పాటికి. సో అదేమి రాలేదు, గాసిప్ గానే వెళ్తుందండి, అది ఫ్యాక్ట్ అయితే కాదు. ఓకే, అంటే ఒకవేళ పవన్ తో ఛాన్స్ వస్తే చెప్పాను ఎగిరి గంతేసి చేస్తాను. కరెక్టే. అలాంటప్పుడు ఇలాంటి వింటేజ్ అంటే ఈ మోడల్ ఉంటుందా, లేదంటే భగవంత్ క్యాసేజ్ లాంటి ప్లస్ మెసేజ్ ఓరియంటెడ్? లేదు, అప్పుడు కాంటెంపరీ సిచ్యువేషన్ చూసి, ఆయన చేస్తున్న ప్రీవియస్ ఫిల్మ్స్ ఏంటి, ఆయన చేస్తున్న కరెంట్ ఫిల్మ్స్ ఏంటో చూసుకొని ఎలాంటి ఫిల్మ్ చేస్తే బాగుంటుందో అప్పుడు ఆలోచించి చేస్తాం. ముందే మనం ఇది అని ఫిక్స్ చేయకుండా. అవును, అంటే చాలా మంది ఏమంటున్నారంటే ఈ మనశంకర వరప్రసాద్ గారి సినిమా క్లిక్ అవుతుంది ఎలాగూ, దీని తర్వాత పవన్ తో సినిమా అయితే పక్కగా ఉంటది అని అంటున్నారు మెగా ఫ్యాన్స్ లో ఒక డిస్కషన్. లేదు, బట్ ఉంటే ఐఎమ్ సో హ్యాపీ. ఓకే సార్, ఇప్పుడు గత సంక్రాంతికి 300 కోట్లు ప్లస్ సినిమా కలెక్ట్ చేసిన సంక్రాంతికి వస్తున్నాము. అలాంటి వెంకటేష్ గారిని చిన్న క్యామియో రోల్ కి ఎలా ఒప్పించగలిగారు సార్? సరే, అంటే రిలేషన్ ఉండడం, వైబ్ ఉండడం వేరు, కానీ చిన్న క్యామియో కాదండి, ఇది పెద్ద క్యామియోనే, అందుకని చేస్తున్నారు ఆయన. పెద్ద క్యామియో. మీరు ఈరోజు సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది, ఆయన ఏదో ఊరికే తీసుకొచ్చారంటుండదు, మంచి ప్లే ఉంది.